హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. ఎందుకంటే చలికాలం రాగానే అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం డాండ్రఫ్ అనమాట. డాండ్రఫ్ ఎందుకు వస్తుందంటే ఈ విండ్ చలికాలంలో వచ్చే గాలుల వల్ల ఏమవుతుందంటే లైక్ స్కాల్ప్ అంతా కూడా డ్రై అయిపోయి ఫ్లేకీగా అయిపోతుంది కదా. అలాంటి వాళ్ళందరూ కూడా యూజ్ చేయాల్సిన షాంపూ ఏంటి అంటే సాలిసియా కేటీ. నేను కూడా యూజ్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది నాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు ఒకసారి, ఎప్పుడోలేండి పాతకాలంలో. అప్పటి నుంచి నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ వాష్ లో నార్మల్ షాంపూతో యూజ్ చేసి మొత్తం డర్ట్ పొల్యూషన్ అంతా పోయినట్టు చూసుకోండి, ఆయిల్ గట్ట అంతా. తర్వాత ఈ షాంపూ పెట్టండి, మంచిగా స్కాల్ప్ మొత్తం పెట్టి ఒక 5 minutes దాన్ని అలాగే వదిలేయాలి. గోరువెచ్చని నీళ్ళతో మళ్ళీ వాటర్తో స్నానం చేయాలి. చలికాలంలో హాట్ వాటర్ తలకి తగ్గించండి, ఎందుకంటే ఎక్కువ తల స్నానం చేయడం వల్ల కూడా స్కిన్ అనే డ్రై అయిపోయి డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ హాట్ వాటర్ చేయడం వల్ల కూడా డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ షాంపూ మీకు ఈజీగా మెడికల్ షాప్ లో దొరికేస్తుంది. మీరు ఎక్కడ ఆన్లైన్ లో వెతకాల్సిన అవసరం లేదు. ఒక స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళి మీ మెడికల్ షాప్ లో చెప్పారంటే తక్కువ తీసిస్తాడు. దీని కాస్ట్ వచ్చేసి 365 రూపీస్. ఊరికే డబ్బులు దుబ్బేస్తున్నారు మన దగ్గర. నిజం చెప్తున్నా, ఇంత చిన్న బాటిల్ ఉంటుంది, అంతే 4-5 సార్లు వస్తుంది, దానికన్నా ఎక్కువ రాదు. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని యూజ్ చేయండి, తప్పకుండా యూజ్ చేయండి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. ఇంకొకటి ఏంటి అంటే చలికాలంలో ఎక్కువ హెయిర్ వాష్ అనేది తగ్గించండి, ఎందుకంటే దానివల్ల ఎక్కువ స్కిన్ డ్రై అయిపోయి మీకు ఎక్కువ డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇంకా ఏంటి హీట్ యూజ్ చేస్తాం కదా, లైక్ స్ట్రైట్నింగ్ గురించి కానీ లేకపోతే ఎక్కువ డ్రైయర్స్ కానీ, దాన్ని కూడా తగ్గించండి. అవన్నీ కూడా డాండ్రఫ్ కి రీజన్స్ అనమాట. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్లీజ్ డూ షేర్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్. అస్సలు ఆలోచించదు.